ఒరే నరసింహ, ఎన్నెలమ్మేదిరా? నిన్నేరా అడిగేది, ఎన్నెలమ్మేది? బల్లకట్లో పారేసి వచ్చాను. చచ్చిన మళ్ళీ ఇక్కడికి తిరిగి దాని చోట వదిలేసి వచ్చాను. ఒరే నరసింహ, దానికి వయసు పెరిగినా మనసు పెరగని పసిబిడ్డని నీకు తెలీదు. ఏదో తప్పు చేసింది అంత మాత్రాన దాన్ని దిక్కులేని చోట వదిలేసి వస్తావా? నీ పెడబుద్ధి పక్కన పెట్టి దాన్ని ఎంత బాగా చూసుకున్నావో మర్చిపోయావా? గుడ్డలు తెచ్చావా? దానికి ఎన్నెలమ్మ అని పేరు పెట్టావా? దాని ఎర్రి పనులు చూసి నవ్వుకున్నావా? ఎందుకురా? అది ఎవరని చేశావు? అది ఎప్పుడూ అనాకారిగా ఉన్నప్పుడే 10 మంది గోల చేస్తే వాళ్ళ మీద తిరగబడ్డావే. అలాంటి పిచ్చిదాన్ని కుందనం బొమ్మను చేసి ఎక్కడో వదిలిపెట్టి వచ్చావే. దాని బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? ఎవరైనా దాని బతుకును కుక్కలు చెప్పిన ఇస్త్రీ చేసి అవసరం తీరా గొంతుకు పిసికి పారేస్తా. కరీం భాయ్, నరసింహ భాయ్, ఏంటి భయ్యా హడావుడిగా ఉన్నావు? భాయ్, నువ్వు వచ్చిన దారిలో ఎర్రగా కాస్త బొద్దుగా ఉన్న ఒక అమ్మాయి కనబడిందా? లేదే. పసుపు రేఖ పచ్చపూలంగా తొడుక్కుని ఉంటుంది, తింగరదానిలా ఉంటుంది. చూడలేదు భాయ్. చూడలేదా? భాయ్, నువ్వు వెళ్లే దారిలో అలాంటి అమ్మాయి కనపడితే తిన్నగా మా ఇంటికి తీసుకొస్తా. అలాగే. మా ఇల్లు తెలుసు కదా, మర్చిపోకు. లేదన్నా గొడవ తర్వాత పిచ్చిది ఇక్కడ రానేలేదు. ఇక్కడికి వస్తే నాకు కబుర్ చెయ్యి. అలాగే. అన్నా నరసింహన్న, నా లకోసం అయిపోయావు కదన్నా. ఎన్నెన్ని మంచి పెట్టలో తెచ్చాను, మిస్ అయిపోయావు కదన్నా. అన్నా ఇవాళకి ఒక మంచి కొత్త పెట్టి వచ్చిందన్నా. అన్నా అబ్బా ఎంత అందంగా ఉందో పిచ్చిముండా. ఏం భయ అస్సలు కనపట్లేదు. కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందట. అమ్మాయి ఇక్కడ నాకు కావాలి. మేం పనికిరావా? ఎక్కడుందో చెప్పు. ఇదిగో అనసూయ, పైన గదిలో కొత్త అమ్మాయిని తీసుకురా. పెన్నెలా? పంపించొద్దు లారీ. నీ లారీ ఎప్పుడు నడపదు. అసలు నీ లారీ వైపు కన్నెత్తి కూడా చూడు. తప్పైపోయింది. లెప్పేసుకుంటాను లారీ, లెప్పేసుకుంటాను. నన్ను ఎక్కడికి పంపించొద్దు. నన్ను అక్కడెక్కడో వదిలేసి వచ్చావుగా. అక్కడ ఒకటి చీకటి లారీ. నాకెంత భయం పుట్టిందో తెలుసా? తప్పి కూడా వేసింది. నేను బాగా ఏడ్చాను. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాను లారీ. చూడు, రాళ్ళు ముళ్ళు చేతికి కాళ్ళకి ఎట్టా గుచ్చుకున్నాయో తెలుసా? ఇదిగో ఇక్కడ కూడా తగిలింది. నన్ను వదిలేస్తు లారీ. నన్ను వదిలితే నేను చచ్చిపోతాను లారీ. నేను చచ్చిపోతాను.
ఏడవద్దు. ఇంకెప్పుడు నేను వదిలిపెట్టను. నువ్వు నా దగ్గరే ఉంటావు. ఆ దేవుడే వద్దన్నా విన్నావు. ఆకలవుతుందయ్యా. నువ్వు వద్దంటే తిన్ను. రామ్మా, తిందు కానీ ఏంటి గురు ఈరోజు చేసామేస్తున్నావు ఎర్రెక్కినట్టు? ఎర్రెక్కి తాగడం లేదురా, నా వెన్నెల కనపడినందుకు తాగుతున్నాను. అఫెక్షన్ అంటే ఏంటో ఈ రోజు ఇప్పుడే తెలుస్తుందిరా, అందుకే తెగ తాగేస్తున్నా. ఇంకా పట్టరాడా? తాగండి తాగండి, పీకల్లాగా తాగండి, మెక్కండి మెక్కండి, గంటలు తాగండి. గురువు ఫ్లాట్ అయిపోయారా, పట్టణ ఇంటి దాకా తీసుకెళ్దాం. బొమ్మలు చూసి ఎవరైనా భయపడతారా? రామ్మా, అదిగో మన ఇంటికి వచ్చేసాము. ఇదిగో మన ఇంటికి వచ్చేసాము. భయపడకమ్మా, భయపడకు. దా పడుకో పడుకో. దిష్టి తగిలిందమ్మా తల్లికి, దిష్టి తీసేస్తా. సరిగా పట్టుకురా, తాగుబోతు సన్నాసి. అదే పట్టుకున్నాండి, జాగ్రత్త పట్టుకోండి. ఇక్కడే 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 పడుకోబెట్టు. కాళ్ళు పైన పెట్టు. రైట్, అన్న పరిస్థితి బాగాలేదు, తోడుగానే ఉంటాను. వెళ్ళండి. అట్టగే అన్నా అన్నా అను అన్నా.
ఎన్ని తమ్ముళ్ళ నీకు నా ఇంటికి వచ్చి నా మనిషిని పోటీ చేయాలని చూస్తావా? అది నీ మనిషి ఏంట్రా? చెడిపోయి నీ దగ్గరకు వచ్చింది. అది బజారు మనిషి. అది బజారు మనిషి. అవునరా? అది అమ్మవారి దగ్గర కుక్కరా? అది అన్నం పుల్ల తెలియరా? ఏమన్నా అంటే నీ కళ్ళు తిరిగిపోతాయిరా. కపాలం పేరుకుంటా. బజారు మనిషి అంటావరా? అంటారా? అది బజారు మనిషి. నిన్నటి దాకా నా సారా వ్యాపారానికి క్లబ్ కి బ్రోకర్ పనిచేసి నువ్వు ఇవాళ దానికి చేస్తున్నావు. నువ్వు బ్రోకరే. నువ్వు అయిపోయావురా. నీ తలసికి నేల మీద తొల్లాల్సిందే. నీ నెత్తులు అమ్మ మీద చిందాల్సిందే. నరికేస్తా. వాడు వెన్నెల గురించి మాట్లాడతాడు. వాడు ఎంత రీతిగా వాగుతాడు. ముసలి నరుకుతావా? నరుకు నరకరా తాగుబోచ్చొచ్చినాడా. ఆ పిచ్చి తల్లి బతుకు అన్యాయమైపోతుంటే తాగుడు మైకుల్లో ఉన్న నువ్వు దాన్ని అడ్డుకోగలిగావా? నీలాంటి తాగుబోతాళ్ళ బాణాన పడి ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాలుబట్లు అమ్ముడుపోయాయో తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట? నువ్వు గుడ్లురిమి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది. ఇదిగో దీన్ని పీక్కు తినబోయింది. ఇన్నాళ్ళు దీన్ని పిచ్చిదని ఏడిపించారు, ఎగతాళి చేశారు, ఆట పట్టించారు. ఇప్పుడు వాడు వాగిన చండాలపు వాగుడికి అది పిచ్చిది కాదు, చెడిపోయింది, తిరుగుబోతూ ఈ ఊరి మగాళ్ళందరికీ ఉమ్మడి సొత్తని వాగుతారురా. ఇలా నోళ్లు ముయ్యించాలంటే దీని మెళ్ళో పసుపు తాడలేదురా. అదే ఉంటే దీనికి ఒక మగాడు మొగుడుగా నిలబడే దమ్ముంటే ఇలా నోళ్లు తెరుచుకునేయా, ఇలా కళ్ళు దాని మీద పడేయా. अस्मत्कुमार्याः श्रुतीनाम्याः वसुरूपायाः देशपिण्डम् उपतिष्ठतु। वसुरूप एतत्तिलोदकं नमः, रुद्ररूप एतत्तिलोदकं नमः, आदित्यरूप एतत्तिलोदकं नमः। వెన్నెల నా పెళ్ళం, తాళి కట్టిన నా ఇల్లాలు ఎవడైనా దీన్ని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడారో వాళ్ళ నాలుగులు తెగుతాయి. బంగారు చూపులు చూశారో వాళ్ళ కళ్ళు చితుకుతాయి. ఇది నా పెళ్ళంరా, నా పెళ్ళం. మమ్మీ డాడీ అంటూ కళకళ్ళాడుతూ మనల్ని చుట్టుకు తిరిగేదండి. ఆ భగవంతుడి కన్ను కుట్టి మన నుంచి దూరం చేశాడు.
ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాళబట్లు అమ్ముడుపోయాయో తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట నువ్వు గుడ్లురివి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది దీన్ని పీక్కు తినబోయింది నరసింహ ఏంటిదంతా? ఆ పాత నరసింహ చచ్చిపోయాడు బాబాయ్. చూడవాడించే నరసింహ, సారా పట్టీలు నడిపించి మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఆ నరసింహ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ నరసింహ ఇంతకు ముందే పుట్టాడు. ఎవడైనా తల్లికి కొడుకుగా పుడతాడు, కానీ ఈ నరసింహ ఆ పెళ్ళికి మొగుడుగా పుట్టాడు.